నైరుతి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో 3-4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. తెలంగాణలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో 4 రోజులు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశామని చెప్పారు. కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడిందండి. అయితే మనకి 17 డిగ్రీస్ అక్షాంశం అంటే ఇంచుమించు హైదరాబాద్కి పైన మనకి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 5.8 కిలోమీటర్ల మధ్యలో గాలి విచ్చిత్తి అన్నది చూస్తున్నాం. ఇది ఎత్తు పెరిగే కొద్దీ మనకి సౌత్ వైపు వాలి ఉంది అనమాట. దీనివల్ల ప్లస్ మనకి ఆల్రెడీ మాన్సూన్ ఫ్లో ఎంటర్ అయినందువల్ల మనకి ఈ క్లౌడీనెస్ ప్లస్ వర్షపాతము కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు కొన్ని జిల్లాలకి ఎల్లో వార్నింగ్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్, అలాగే రేపు కూడా కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన, అతి భారీ వర్ష సూచన చేయడం జరిగింది. నైరుతి ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారనున్నట్లు ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఉదయం 10 గంటల నుంచి 30 నిమిషాలకు అల్పపీడనం ఏర్పడినట్లు అధికారికంగా తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా రాష్ట్రం తీరం వెంట ఉందని, ఇది క్రమంగా బలపడుతుందంటూ శాటిలైట్ ఫోటోలు రిలీజ్ చేసింది వాతావరణ శాఖ. గురువారం సాయంత్రం నాటికి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఉత్తర బంగాళాఖాతం వైపు పయనిస్తుందని, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ దేశాల మధ్య కేంద్రీకృతం అయి ఉంటుందని వెల్లడించింది. మే 31వ తేదీ నాటికి ఈ వాయుగుండం తన దిశను మార్చుకొని ఏపీ తీరం వైపు రావచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ 1వ తేదీ వరకు ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఉంటుంది. అప్పటి వరకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఏపీ, ఒడిశా రాష్ట్రాల మత్స్యకారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించడం జరిగిందని, ఇది బలపడే కొద్దీ దాని దిశ, వేగంపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేసింది భారత వాతావరణ కేంద్రం. రాబోయే 5 రోజులు అంటే జూన్ 1వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుందని, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు. తీర ప్రాంతంలో గంటకు 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయని, జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మే 30వ తేదీ నాటికి వాయుగుండం తీవ్రత, వేగం, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని, వాయుగుండం బలపడి తుఫాన్గా మారుతుందా లేదా అనే విషయాలపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేసింది భారత వాతావరణ శాఖ. రుతుపవనాలు విస్తరిస్తున్న ఈ సమయంలో తుపాను ఏర్పడితే అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన తర్వాత బలహీనపడుతుందా లేక బలపడి తుఫాన్గా మారుతుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.